న్యూస్. కొత్తవలసలో భారత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కొత్తవలస ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేట్ సెంటర్ ముంబై డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యేంద్ర కుమార్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ, గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు జరుగుతూ ఉందని, ప్రమాద బీమాలు కట్టడం ద్వారా కష్టకాలంలో ఆదుకునే ఒక రక్ష లాంటిదని తెలియజేశారు. ప్రధాన్ మంత్రి సురక్ష యోజన, ప్రధాన్ మంత్రి బీమా యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి తదితర బీమా పథకాలు ఉన్నాయని, ప్రతి ఖాతాదారుడు ఆధార్ ఈకేవైసీ అప్డేట్ను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఏవో డిప్యూటీ జనరల్ మేనేజింగ్ రాహుల్ సంక్రిత్య, రీజనల్ మేనేజింగ్ సురేష్ బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ వివి రమణమూర్తి, కొత్తవలస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గొర్రపల్లి వెంకటేష్, మండల ఎంపీఎంలు, సీసీలు, విఓఏలు, 300 మంది మహిళా సంఘ సభ్యులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేసేది ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దేశవ్యాప్తంగా ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ గ్రామస్థాయి సురక్ష కార్యక్రమాలు, జన్ సురక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు పంచాయతీ సంబంధించినటువంటి ఈ ప్రజలందరికీ కూడా ఈరోజు మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే, వీలైనంత వరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ స్కీములలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. తమ యొక్క జీవితాలను తన ప్రాణం మీదకి ఏదైనా వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది ఆ కుటుంబానికి ఎంత చేయూతనిస్తుందో, దాని యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మేమందరికీ వివరించడం జరిగింది. ఇందులో భాగంగా మా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గారు సత్యేంద్ర కుమార్ సింగ్ గారు మరియు మా డీజీఎం డిప్యూటీ జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం శ్రీ రాహుల్ సంక్రిత్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని, మా డిఎండి గారు ఆల్మోస్ట్ బాంబే నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. సో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రజలు మీరే కాకుండా ఇక్కడికి వచ్చిన వారే కాకుండా అందరూ కూడా మీ స్నేహితులకు, సన్నిహితులకి అందరికీ కూడా ఈ విషయాలను చేరవేసి మన దేశాన్ని అంతా కూడా సురక్షితంగా ఉంచుకోవడానికి అద్భుతమైన ఒక అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన జిల్లా వరకు మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 113 జీపీలలో అంటే గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో ఇప్పటి వరకు అంటే ఇది ఆల్మోస్ట్ జూలై 1వ తారీఖు నుండి 30 సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఇప్పటి వరకు 113 జీపీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేటాయించినటువంటి 113 జీపీలలో ఇప్పటి వరకు మేము 73 జీపీలలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల నుంచి ఈ రోజుల్లో కూడా మిగతా జీపీలలో కూడా గ్రామ పంచాయతీలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయంగా అందరి ప్రజలను కూడా ఇందులో భాగం చేస్తామని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున అందరికీ విన్నవిస్తున్నాను. ఇంతేకాకుండా మీరు సైబర్ నేరగాళ్లకు ఎప్పుడు కూడా మీ అకౌంట్ను మీరు ఈ విషయాలు, మీ అకౌంట్కు సంబంధించిన విషయాలు ఎవరికి చెప్పవద్దని, గోప్యంగా ఉంచుకోవాలని, ఓటీపీలు లాంటివి ఏవి షేర్ చేయొద్దని ప్రజలను పదే మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య ఎక్కువగా ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు షేర్ చేయండి, దాని నుంచి మేము మీకు లేకపోతే మీ అకౌంట్ లాక్ అయిపోతుంది, లేకపోతే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతుంది అని బెదిరించి మీ దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులంతా దోచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఏదైనా బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నామని చెప్తే కూడా మీరు బ్యాంకుకే వీలైనంత వరకు బ్యాంకుకు కానీ సిఎస్పి పాయింట్లు, ప్రతి ఊరిలో మేము సిఎస్పి పాయింట్లు ఉన్నాయి, ఆ సిఎస్పి పాయింట్లు కానీ బీసీ పాయింట్లు కానీ మీరు వెళ్ళి అక్కడ మీరే స్వయంగా మీ కేవైసీని సమర్పించి సో మీ అకౌంట్ను యాక్టివేట్ చేసుకోండి అని కోరుతున్నాను. అంతేకాకుండా కేవైసీ అని అంటున్నాము. మనం ఎప్పుడో BMJDY జన్ధన్ యోజన ఖాతాలను ఓపెన్ చేశాము, దాని తర్వాత మనం సింపుల్గా అకౌంట్లను మర్చిపోయాము. ఈరోజు మనకు రావాల్సినటువంటి ప్రతి
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన పెన్షన్లు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన అమౌంట్ కానీ మనకు కేవలము జన్ధన్ ఖాతాలోనే పడుతుంది. ఇది మళ్ళీ మనము డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అకౌంట్ లాక్ అయిపోవటము, ఎందుకు లాక్ అయింది అని అంటే దానికి కేవైసీ చేయించుకోకపోవటం, ఇలాంటి సంఘటనల వల్ల చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో భాగంగానే రీకేవైసీ కూడా చేయడం జరుగుతున్నది. సో దయచేసి ప్రజలందరూ కూడా రీకేవైసీ అంటే 10 సంవత్సరాల తర్వాత కానీ 8 నుంచి 10 సంవత్సరాలు క్రిందట ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ఖాతాదారుడు కూడా ఇందులో మీరు ఖచ్చితంగా రీకేవైసీ చేయించుకొని ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ సిఎస్పి పాయింట్కి వెళ్ళినా, బీసీ పాయింట్కి వెళ్ళినా కూడా మీరు స్వయంగా మీ ఆధార్ కార్డును, మీ రేషన్ కార్డును మీరు సమర్పిస్తే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా రీకేవైసీ చేస్తారు. సో ఈ అవకాశాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీకు, మీ సన్నిహితులకి, మీ స్నేహితులకి అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.